గైస్, అసలు మార్కెట్లో రివెంజ్ ట్రేడింగ్ వల్ల జరిగే నష్టాలు ఏందో చూద్దాం రండి. రివెంజ్ ట్రేడింగ్ అంటే ఏం లేదు, ఎర్లీ మార్నింగ్ మంచిగా ప్రశాంతంగా ట్రేడింగ్ స్టార్ట్ చేసి పొద్దున 9:30 వరకు ఒక 2000 ప్రాఫిట్ చేస్తాడు. అప్పుడు మనోడి ట్రేడర్ ఫీలింగ్ ఏంటిది, నేనే కింగు, మార్కెట్లో నేను అనుకునేదే జరుగుతుందని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది అనమాట. సో ఆ తర్వాత ఏం చేస్తాము, ఇక 2000 వచ్చినాయి కదా ఇంకొక ట్రేడ్ చేద్దామని చెప్తాడు. ఏదో ఓవర్ కాన్ఫిడెన్స్లో కరెక్ట్ సెటప్ ఫాలో అవ్వకుండా ట్రేడ్ చేస్తాడు. ఏమవుతుంది, -4000లో పడతాడు. ఇప్పుడు ఫీలింగ్ ఏంది, జస్ట్ ఈ లాస్ రికవర్ అయితే చాలు, నేను పొద్దున్న ఎక్కడ స్టార్ట్ అయినా 0 దగ్గర స్టార్ట్ అయినా నేను కరెక్ట్ అక్కడికి పోయిన చాలు, నాకు డబ్బులు వద్దు లాభం వద్దు అని చెప్పి మళ్ళీ ఇంకో ట్రేడ్ చేస్తాడు. సరే, ఒక 1000 రికవర్ అయింది. ఇప్పుడు ఏంది, ఒక హోప్ క్రియేట్ అవుతుంది మార్కెట్లో. ఓకే, రికవర్ అవుతుందని చెప్పి హోప్ క్రియేట్ అవుతుంది. మళ్ళీ ఏమవుతుంది, ఓకే మార్కెట్ ఛాన్స్ ఇచ్చిందో లేకపోతే వీడు కొంచెం అనాలిసిస్ మంచి చేసిండో, ఆ -3000 నుంచి ప్రాఫిట్లో పడ్డాడు +1000. ఇది కూడా ప్రాఫిట్ ఏం కాదు, చార్జెసే బిగుతాయి వీటిలో. సో ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్, అసలైన ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఇప్పుడు బిల్డ్ అవుతుంది. మార్కెట్లో నేను -4000 నుంచి +1000కి వచ్చిన, ఇంకొక ట్రేడ్ చేస్తే ఒక 5000 ప్రాఫిట్లో క్లోజ్ చేస్తానే ఓవర్ కాన్ఫిడెన్స్తో ఇంకొక ట్రేడ్ చేస్తాడు, మొత్తం ఒక లాస్ అయిపోతుంది. బిగ్ లాస్ అన్నట్టు, బిగ్ లాస్తో కన్వర్ట్ అయిపోయి మార్కెట్లోకి వెళ్ళి -7000తో బయటపడుతుంది. సో ఇలా మనకు మార్కెట్లో ఏదన్నా మూవ్ అగేన్స్ట్గా జరిగిన రివెంజ్తోని ఇవాళ జరిగిన లాస్ని మొత్తం రికవర్ చేయాలని చెప్పే ఉద్దేశంతో ఎప్పుడు ట్రేడ్ చేసినా కూడా అల్టిమేట్గా లాసెస్ అవుతాయి. మనం మార్కెట్లో ఎంటర్ అయ్యేటప్పుడు మనం ఒక స్టాప్ లాస్ పెట్టుకొని, ఈ స్టాప్ నేను లూజ్ అవ్వడానికి రెడీగా ఉన్నా, ఈ లాస్ని ఈ అమౌంట్ నేను లూజ్ అవ్వడానికి రెడీగా ఉన్నా, ఆ తర్వాత వచ్చిన ప్రాఫిట్ తీసుకొని బయటకు వెళ్ళిపోవాలి అంతే. మార్కెట్లో పొద్దున్న దాకా కూర్చుంటే అల్టిమేట్ లాస్ వస్తాయి. ఎర్లీ మార్నింగ్ 9:30కి ట్రేడ్ అయిపోయినా కూడా బయటకు వెళ్ళిపోండి, 9:40కి అయిపోయినా వెళ్ళిపోండి. 3:30 వరకు ట్రేడ్ దొరకపోయినా ట్రేడ్ చేయకండి. ఏం అర్థం కాకపోతే ట్రేడ్ చేయొద్దు. మీకు మీ స్ట్రాటజీ ప్రకారం, మీ సెటప్ ప్రకారం వస్తేనే ట్రేడ్ చేయండి. ఓకేనా? ఈ రీల్ని ఓవర్ ట్రేడింగ్ చేసే మీ ఫ్రెండ్కి షేర్ చేయండి, అలాగనే వాళ్ళని ట్యాగ్ చేయండి కింద.